వెల్కమ్ టు సత్సాయి హిందీ డిఎస్సి విజయనగరం. మొన్న టెట్ రెస్పాన్స్ షీట్స్ చూసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, సార్ తెలిసిన బిట్లనే 5-6 బిట్లని మేము తప్పు చేసాం. అలాగే మరి ఆ తప్పు చేయడానికి మేము ఆ సబ్జెక్ట్ని మరొకసారి రివిజన్ చేసుకునే టైము చాలకపోవడం వల్ల ఆ విధంగా తప్పు చేసాం సార్. మరొకసారి రివిజన్ చేసుకున్నట్లయితే మేము ఈజీగా 5-6 బిట్లని మరొక 10 వరకు మార్కుల్ని గెయిన్ చేయగలిగే వాళ్ళమి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఫోన్ చేశారండి. అయితే రివిజన్ చేయడము వల్ల కలిగే లాభం ఏంటి అంటే, రివిజన్ అనేది ఎప్పుడు చేయగలుగుతా అంటే, మొట్టమొదట మన సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత, పూర్తి సబ్జెక్ట్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం రివిజన్ చేసుకోవాలి. అయితే రివిజన్ చేయడము అంటే ఏంటి, రివిజన్ ఎట్లా చేయాలి, రివిజన్ చేయడం వలన మనకి సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుంది. అంటే 1-2 సార్లు రివిజన్ చేయాలి. అది ఎంతవరకు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బిట్టును చూడంగానే ఆన్సర్ చేయగలుగుతాం. కానీ చాలామంది చెప్తున్న విషయం ఏంటి అంటే, మరి మేము సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికే టైం సరిపోతుంది సార్, మరి రివిజన్ చేయడానికి ఇంకా టైం సరిపోవట్లేదు, మరి రివిజన్ ఎట్లా చేయాలి అనే దాన్ని ఈరోజు నేను ఒక చిన్న 6th క్లాసు టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ని ఆధారంగా చేసుకొని రివిజన్ ఎట్లా చేయాలి అనేది నేను చెప్తాను. దానివల్ల అంటే బిట్టు ఏ విధంగా ఇచ్చినా మనం పోకుండా చాలా తక్కువ టైంలో ఒకేసారి సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోవడానికి ఎట్లా అనేది నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక లెసన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 6th క్లాసులో మొన్న ఒక బిట్ ఇచ్చాడు. మరి చిత్రాకు చాచా చాచి చిత్రాకి చాచా చాచి ఏమి గిఫ్ట్గా ఇచ్చారు, ఏమి జన్మదినకే ఉపలక్ష్య పర్ మరి ఈనామ్ క్యా దియా, లేదా ఏంటి గిఫ్ట్గా ఇచ్చారు, ఉపహారకే రూపమే క్యా దియా, ఉపహార్ గిఫ్ట్ రూపంలో ఏమి ఇచ్చారు అని అడిగాడు. దాని మీద క్లారిటీ లేకపోతే మరి తప్పు పెట్టుకొస్తాడు. మరి ఎవరు ఏమిచ్చారు అనేది, ఉపహారకే రూపమే ఏమిచ్చారనేది మనకి తెలియాలి. దాన్ని తెలియాలంటే ఒక లెసన్ని సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోదమ్మా. దాన్ని ఈజీగా మనం చేయాలి అంటే ఆ లెసన్ చదివేటప్పుడు ఎలా చదవాలి, దాన్ని ఏం చేస్తే మనకు బాగుంటుంది. ఎప్పుడైనా అర్జిత జ్ఞాన్ మనకు మొన్న బిట్ ఇచ్చాడు, మెథడాలజీలో ఒక బిట్ ఇచ్చాడు. ఏంటి, अर्जित ज्ञान को स्थायी बनाने के लिए లేదా अर्जित ज्ञान को सदृढ़ीकरण बनाने के लिए नवीन परिस्थितियों में प्रयोग करने के लिए 2 पॉइंट ఇచ్చాడు. ఒకటి सदृढ़ीकरण बनने के लिए और नवीन परिस्थितियों में प्रयोग करने के लिए, అంటే కొత్త పరిస్థితుల్లో ఉపయోగించడానికి అలాగే స్టాండర్డ్గా పొందడానికి మనకి ఏ కార్యం ఉపయోగపడుతుందంటే లిఖిత కార్య అనేది ఉపయోగపడుతుంది. ఆ లిఖిత కార్య అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఏంటి అంటే కక్షా కార్య, రెండోది గృహ కార్యం. ఈ రెండింటి వలన అర్జిత జ్ఞాన స్థాయి బంతాహ అని అంటాం. కాబట్టి అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి అంటే గృహ కార్యం. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది అంటే, ఆన్సర్ ఏమవుతుంది అంటే గృహ కార్య అవుతుందమ్మా కదా. చాలామంది నవీన పరిస్థితియోమే అనగానే ప్రస్తావన పెట్టిన వాళ్ళు కొంతమంది, అలాగే పూర్వజ్ఞానం పెట్టిన వాళ్ళు కొంతమంది. కాబట్టి అది క్లారిటీ లేకపోవడం వలన మనం ఆన్సర్లు 2 ఆప్షన్లోనే మనం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక లెసన్ని, అది చిన్న లెసన్ అయినా కావచ్చు లేదా ఒక పెద్ద లెసన్ అయినా కావచ్చు, దాన్ని ఏ విధంగా స్టాండర్డ్ చేసుకోవాలి, నెక్స్ట్ దాంట్లో ఎలాగా బిట్టిచ్చినా ఏ విధంగా బిట్టిచ్చినా మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే దాన్ని ఫాస్ట్ రివిజన్ ఏ విధంగా చేయాలి, ఫాస్ట్ రివిజన్ ఎట్లా చేయాలి. రివిజన్ అంటే టెక్స్ట్ బుక్ పట్టుకొని లైన్ టు లైన్ చదవడం అనేది రివిజన్ కాదమ్మా. ఈ లైన్ టు లైన్ చదవడం అనేది ఫస్ట్ సిలబస్ కంప్లీషన్లో చేస్తాం. మరి సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఫాస్ట్ రివిజన్ ఎప్పుడు చేయాలి అంటే, అంతా అయిపోయిన తర్వాత రివిజన్ చేసుకోవాలి. మరి ఫాస్ట్ రివిజన్ అంటే ఏంటి, ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మా. ఓకేనా. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు జన్మదిన్ అనే లెసన్ ఉందమ్మా. జన్మదిన్ అంటే ఈ లెసన్ని మీరు చదువుతున్నప్పుడే ఒక నోట్స్ పెట్టుకొని జన్మదిన్ ఇది ఏ సమాసము, తత్పురుష సమాస్ అని అనుకుంటా. అక్కడ రాసుకోవాలమ్మా తత్పురుష సమాసము. జన్మదిన్ అనేది తత్పురుష సమాసము, జన్మ కా దిన్. ఓకేనా, తత్పురుష సమాసం అవుతుంది. అయితే ఎవరి జన్మదినము, చిత్రాతాలక జన్మదినం. ఎన్నవ జన్మదినము, 10వ
జన్మదిన హై. ఎన్నో జన్మదినం అమ్మా? 10వ జన్మదినం. ఈ లెసన్ ఎన్నోది? 9వది. 9వ లెసన్ 10వ జన్మదినం. అంటే అక్కడ లింకప్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ తప్పు అనేది చేయకుండా ఉంటాము. కాబట్టి చిత్ర ఎవరి యొక్క జన్మదినము? చిత్ర ఎన్నో జన్మదినం? 10వ జన్మదినం. అయితే ఆ జన్మదిన సందర్భంగా ఆమె ఎన్ని మొక్కలను వేయాలనుకుంది? 10వ జన్మదినం కాబట్టి 10 పౌధే लगाना चाहता है, పౌధే लगाना చాతీ హై కదండి. కాబట్టి చిత్ర పుట్టినరోజు 10వ జన్మదినము, 10 మొక్కలను వేయాలి అని అనుకుంది కదమ్మా. అయితే ఆమె జన్మదినానికి ఎవరెవరు గిఫ్ట్లు ఇచ్చారు? మరి అందులోంచి బిట్టిస్తారమ్మ, ఇంకెక్కడి నుంచి ఇవ్వడు. కాబట్టి ఫస్ట్ మామా మామి వీళ్ళు ఏమిచ్చారు? కథలు చెప్తారు. మామా మామి కథలు చెప్తారు. కహానియోంకి కితాబే. ఏమిచ్చారమ్మా? కహానియోంకి కితాబే. ఓకేనమ్మా. చాచా చాచి ఇది ఇచ్చాడు మొన్న. చాచా చాచి వీళ్ళేమిచ్చారు? నయే కపడే కొత్త బట్టలు తెచ్చిచ్చారు. నయే కపడే. ఓకేనమ్మా. నెక్స్ట్ బువా ఫూఫా వీళ్ళేమిచ్చారు? బువా కదా, బువా బోల్నేకి గుడియా, బోల్నే వాలి గుడియా అంటే ఏంటమ్మా? బొమ్మ. బోల్నేవాడి గుడియా మాట్లాడే బొమ్మ ఇచ్చారు. బువా బోల్నేవాలి బువా ఫూఫా. కాబట్టి ఇక్కడ ఇది లింకప్. నెక్స్ట్ అలాగే మౌసా మౌసి పైసే. మౌసా మౌసి పైసే. ఓకేనమ్మా. నానా నాని వీళ్ళు ముసలి వాళ్ళు కాబట్టి, తాత మా అమ్మ కాబట్టి వీళ్ళిద్దరూ పళ్ళు ఉండేవాడి, అందుకు వాళ్ళు పళ్ళు తెచ్చారు. ఫల్ ఫూల్. ఓకేనా. వాళ్ళు తినలేరు కాబట్టి పళ్ళు తెచ్చి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ దాదా దాది వీళ్ళేమిచ్చారో చెప్పగలరా? మరి దాదా దాది అనేవాళ్ళు ఏమీ ఇవ్వలేదు కాబట్టి దీన్ని పట్టుకొని మనం బిట్టిచ్చే అవకాశం ఉంది. కుచ్ నహీ దాదా దాది అనేవాళ్ళు ఏమి ఇవ్వలేదండి. సో దీన్ని పట్టుకొని దాదా దాది చిత్రాకే జన్మదిన కే ఉపలక్ష్య పర్ మరి ఉపహార్ కే రూప్ మే క్యా దియా, ఏమి ఇచ్చారు? ఉపహార్ క్యా దియా అని అంటే కుచ్ నహీ అనేది ఆన్సర్ అవుతుందమ్మా. కాబట్టి ఆ విధంగా ఇంతేనమ్మా, మొత్తం లెసన్ రివిజన్ అయిపోయినట్టే. అయితే ఈ పాఠములో మనకి ఏమి నీతి లభిస్తుందంటే శిక్ష. ఈ పాఠం ద్వారా ఏమి నీతి లభిస్తుందంటే లాస్ట్లో చిత్ర ఏమంటుందంటే వృక్ష धरती के రక్షా కవచ హై అని చెప్పి ఎవరన్నారమ్మా? చిత్ర అన్నారు లాస్ట్లో. అందుకనే ప్రతి జన్మదినానికి ఎన్ని జన్మదినాలు అయితే అన్ని మొక్కల్ని నాటుతుంది. కాబట్టి ఏమంటుంది లాస్ట్లో ఆమె ఏమని స్వాగనిచ్చింది అంటే ఆవో పౌదే लगाए और धरती बचाए. ఏమని ఇచ్చిందమ్మా? ధర్తీ బచాయే. అంటే ఇది మనము రాసుకోవాల్సిన నోట్స్. అంటే మనం చదువుతున్నప్పుడే ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి. ఫాస్ట్ రివిజన్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ కాకుండా ఆ నోట్స్ని పట్టుకొని మరి ఒకసారి బుక్ చూడకుండా మనకి ఎవరి జన్మదినం, చిత్రా జన్మదినం, ఎన్నో జన్మదినం, 10వ జన్మదినం, ఎన్ని మొక్కలు వేయాలనుకుంది? 10 మొక్కలు. ఇది ఎన్నో లెసన్ అంటే 9వ లెసన్ కాబట్టి 10వ జన్మదినం ఒకటి ఎక్కువ కాబట్టి అది గుర్తుంచుకోండి. అలాగా మామా మామి ఏమిచ్చారు? కహానియోంకి కితాబే. చాచా చాచి ఏమిచ్చారు? నయే కపడే. బువా ఫూఫా ఏమిచ్చారు? బోల్నేకి గుడియా. మౌసా మౌసి ఏమిచ్చారు? పైసే. నానా నాని ఏమిచ్చారు? ఫల్ ఫూల్ ఇచ్చారు. నెక్స్ట్ దాదా దాది కుచ్ నహీ దియా. ఓకేనా. శిక్ష ఈ కథ వల్ల అంటే ఈ లెసన్ వల్ల మనకు వచ్చినటువంటి నీతి ఏంటి అంటే, తెలిసిన విషయం ఏంటి అంటే వృక్ష ధర్తీకే రక్షా కవచ హై. అందుకనే ఆవో పౌదే లగాయే ధర్తీ బచాయే అని ఇది ఇచ్చేసి ఆవో పౌదే లగాయే ధర్తీ బచాయే యా శిక్ష లేదంటే యా నారా కిస్ పాఠమే బతాయా గయా. ఈ నినాదము ఏ పాఠం ద్వారా చెప్పబడింది అని అంటాడు. ఏ పాఠం అంటే జన్మదిన్.
అసలు దీనికి జన్మదిన పాఠానికి దీనికి అసలు సంబంధం ఉండదని మనం అక్కడ వృక్షికి ఆత్మకథనో లేకపోతే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఇచ్చి కూడాదానో ఆ విధంగా రిలేటెడ్గా ఉన్నవి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఈ క్లారిటీ రావాలి అంటే మనం రాసుకోవాలమ్మా. రాసుకొని కూర్చొని అంటే లెసన్ చదువుతున్నప్పుడే రాసుకుంటే అది లిఖిత కార్యం వల్ల సదృఢీకరణ అవుతుందండి. మైండ్లో స్టాండర్డ్గా ఉంటుంది. అప్పుడు ఈజీగా ఎలాంటి బిట్ ఇచ్చినా కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెద్ద లెసన్ అయినా ఈ విధంగా రాసుకోండి, చిన్న లెసన్ అయినా ఈ విధంగా రాసుకోండి. రాసుకుంటే ఏమవుతుంది అంటే చదవడం అవుతుంది, అట్ ఏ టైం రాయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన మైండ్ మన అవగాహనతో బిట్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా మనం ఎక్కువ బిట్లు తయారు చేసుకోగలుగుతాం. ఫాస్ట్ రివిజన్ అనేది అయిపోతుందమ్మా. దీన్ని ఇలాగే చదువుకున్నాం అనుకోండి, జస్ట్ 3 minutesలో మనం మొత్తం పాఠాన్ని రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకేనా? ఈ విధంగా చదువుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తప్పు చేయకుండా క్లారిటీగా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. ఓకేనా? అర్థమైంది కదమ్మా? ఈ విధంగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.